హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే ఇంటికి దగ్గరలో ఉన్న టాయ్ షాప్కి అయితే వచ్చేసాము. చిట్టి తల్లికి వాళ్ళ డాడీ ఒక బొమ్మ తీసిస్తా అన్నాడు. అదేంటంటే లాస్ట్లో చూపిస్తా మీకు. సో ఇక్కడికైతే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ టాయ్స్ చూసినట్టయితే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి 7 ఇయర్స్ బేబీస్ వరకు, అంటే మన బేబీస్కి కావాల్సిన సైకిల్స్ ఏమి, వాకర్స్ ఏమి, ఇంకా ఉయ్యాళ్ళు కానివ్వండి, కార్స్, బైక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకైతే అప్పుడే వాళ్ళ నడకని స్టార్ట్ చేయాల్సిన పిల్లలకి వాకర్స్ కూడా ఉన్నాయి. మంచి ఆఫర్స్ ఉన్నాయి వాటి మీద. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి అయితే బాడీ లోషన్స్, షాంపూస్, ఇంకా సోప్స్, ఇంకా డైపర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పాల పీప ఉన్నాయి, బాటిల్స్ అన్నీ ఉన్నాయి కిడ్స్కి. అండ్ కిడ్స్కి అయితే చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ 7 ఇయర్స్ బేబీస్ వరకు. సో కాటన్ ఫ్యాబ్రిక్ మీద 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఇది అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం నాయుడుపేట వెళ్ళే రూట్ గుంటూరులో ఉంటుంది, మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి విజిట్ చేయండి మీరు కూడా. అండ్ ఇక్కడ టాయ్స్ విషయానికి వస్తే ఇక చెప్పవసరం లేదు. మన బేబీస్కి కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఎంచక్క మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. అండ్ బేబీస్కి బేబీ డ్రెస్సెస్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో, చిట్టి చిట్టి డ్రెస్సెస్. అసలు వాటిని చూస్తుంటే నాకు భలే నచ్చేసాయి, అసలు భలే ఉన్నాయి. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు. 50% ఆఫర్ ఉంది డ్రెస్సెస్ మీద. సో డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. ఇక మేమేం తీసుకుంటున్నామంటే ఎయిర్ పెంగ్విన్ని తీసుకుంటున్నాం అనమాట చిట్టుతల్లి కోసం. వాళ్ళ డాడీ తీసిస్తాడు అని అన్నాను కదా. సో ఈ బొమ్మను అయితే తీసివ్వాలని అనుకున్నాం. ఇవాళ ఏదైనా సరే కొన్న ఫస్ట్ రోజు మాత్రమే అది ఇంట్రెస్ట్గా ఆడుతుంది, తర్వాత మాత్రం తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట. అదేంటో మరి నాకు అర్థం కాదు, ఎప్పుడు అంతే. చిన్నప్పటి నుంచి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి, అయినా ఇక కొనకూడదు అంటూ ఉంటాము. బట్ అది ఏదన్నా నోరు తెరిచి అడగంగానే కొనాలి అని అనిపిస్తుంది. అదేనేమో మేబీ తల్లిదండ్రుల ప్రేమ అంటే. చిట్టుతలు ఏదన్నా అడగంగానే అసలు లేదు, కాదు, వద్దు అని అనాలి అని అస్సలు అనిపించదు మాకు. అది ఉందా లేదా అని అస్సలు ఆలోచించము, కొనేస్తామన్నమాట. సో పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి అడిగినవి తీసిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. చూడండి ఇక్కడ ఎయిర్ అంటే గాలి కొట్టిస్తున్నాం దానికి, ఆ పెంగ్విన్కి. అసలు ఎంత క్యూరియాసిటీతో ఉంచుందనుకున్నా, అది తొందరగా అయిపోతే ఇప్పుడు దాన్ని ఇక్కడే ఆడేయాలన్నంత ఎగ్జైట్మెంట్తో ఉంది. అసలు వాళ్ళు కూడా, మా పాప అల్లరిని చూసి తెగ నవ్వుతున్నారనమాట. అమ్మో కొట్టిందాక నాకు తల్లిగా అని. సో ఇక పిల్లలు అంతే కదా, మీ ఇంట్లో కూడా ఇంతేనా? పిల్లలు ఏదన్నా తీసి ఇవ్వకపోతే, అంటే వాళ్ళు అడిగినవి ఏమన్నా ఇవ్వకపోతే ఇట్లనే గోల పెట్టేస్తారా? అయితే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. సో ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను నేను. సో పెంగ్విన్ ఎలాగుందో కామెంట్ చేయండి. కొంచెం కొట్టాలి కానీ సరిపోయింది. ఫస్ట్ టైం కదా కొద్దిగా పెట్టావు. నెక్స్ట్ టైం పెట్టుకునేటప్పుడు ఇంకా టైట్ అది లోపలికి వచ్చింది. చూడ గట్టిగా అట్ట కాదు, కింద పడే ఇదిగో చూడు పక్కన. అదిగో అబ్బో నువ్వు కొట్టి ఆడుకున్న బొమ్మను ఆడుకుంటాను బాక్సి అసలు బలం లేదు, గట్టిగా కొట్టాలి, కింద పడాలి. కొట్టడం కొట్టడం
ఒక షాప్లోనే దాంతో ఎయిర్ కొట్టించినాక కొంతసేపు ఆడేసుకుంది, వాళ్ళందరితో పాటు ఆడుకుంది. సో ఇక్కడ నుంచి దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి బండి మీద పెట్టుకొని. ఎందుకంటే గాలికి ఎక్కడైనా ఎగిరిపోతుందేమోనని నాకు భయము. అంటే లేదు బాగానే ఉంటుంది అని చెప్పారు ఆ షాప్ వాళ్ళు. ఎట్లకేటకి ఇంటికి తీసుకొని వచ్చాము. చిటిదలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో దాని హ్యాపీ చూసి మేము కూడా హ్యాపీ అనమాట. సో పిల్లలు సంతోషంగా ఉంటే కదా, సంతోషంగా ఉంటేనే కదా పేరెంట్స్గా మనం హ్యాపీగా ఉండేది. వాళ్ళు అడిగినవి తీసిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో కదా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.